And madams, it is my great pleasure to welcome you all to this year's 2023-24 annual function. Today we have gathered here to celebrate the achievement and hard work of our students, teachers and staff. I extend to guests and students who have graced this occasion with their presence. This annual function is much wanted event for all us. The purpose of the event is to provide a big platform for our students to showcase their skills and creativity. It is an opportunity for them to exhibit their talents in various fields such as music, dance, drama and sports. We hope this event will inspire our students. Once again, I would like to welcome you all to this year's annual function. We hope that you will enjoy the event and make some unforgettable memories. Thank you to everyone who has made this day possible, and we hope you have a wonderful time. విషయాలన్నీ కూడా మీరు మనసు పెట్టి విని రాబోయే శుభశాంతులతో గడిపేందుకు వరకు ఎన్నో మంచి విషయాలు చెప్పబోతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం అరుదుగా జరిగే ఈ యాన్యువల్ డేకి మీరందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. మరి ఇలాంటి సమావేశానికి మీకు సైకాలజీ పరంగా కొన్ని సూచనలు చేయడం కోసం మనకు అతిథులు వచ్చి ఉన్నారు, వాళ్ళని పిలుస్తున్నామండి. మరి ఇలాంటి సభకు అధ్యక్షులుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులైన కుర్రా శ్రీనివాసరావు గారిని తమ స్థానాన్ని అలంకరించారు. మరి యు ఉప్పలపాటి శ్రీనివాసరావు CEO యూత్ సర్వీస్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ విజయవాడ వారిని కూడా ఈ సభకు ఆహ్వానిస్తున్నామండి. హెచ్ఎం గారికి ఇప్పించండి. హెచ్ఎం గారికి ఇవ్వండి. ఫోటో సార్ ఒకసారి. మరి శ్రీ నండూరి సుబ్బారావు గారు ఫౌండేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఫాక్ట్ సంస్థ వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామండి. శ్రీమతి పి రాధిక గారు అసిస్టెంట్ మేనేజర్ ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. కర్ణాటకతో కొట్టండి. మరి మేడం గారు శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు గారు సూపరింటెండెంట్
యూత్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ గుంటూరు వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామండి. సరే ఉపాధ్యాయులు గారు ప్రారంభించవలసిందిగా. అందరికీ మన పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వార్షికోత్సవానికి విద్యార్థులు ఎంతో చక్కగా ఉల్లాసంగా ఆనందంగా కేరింతల మధ్య ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి 10 గంటల నుంచి మీరు ఇప్పటి వరకు కూడా చాలా ఆనందంగా మీకు నచ్చిన మెచ్చిన పాటలు పాడుతూ ఉన్నారు. మరి 40-45 మినిట్స్ మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడానికి పెద్దలు వచ్చి ఉన్నారు. మరి శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు, CEO యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారు. మరి వారు మన పక్కనే ఉన్నటువంటి పెనుగుదురుపాడు గ్రామ వాస్తవ్యులు. ఇదే పాఠశాలలో 1980-81లో 10th క్లాస్ బ్యాచ్లో మరి 10th క్లాస్ పాస్ అయ్యి ఇవాళ స్టేట్ లెవెల్ పోస్ట్లో ఉన్నారు. మరి గత 50 సంవత్సరాలు సుమారు 50 సంవత్సరాల కాలంగా ఈ పాఠశాలలో చదివి ఇప్పటికీ మరి ఒక వేదిక మీదకి చీఫ్ గెస్ట్గా మరి గెస్టులుగా రావటం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సార్ సాయిబాబు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి సారు గతంలో కూడా మన పాఠశాలకు వచ్చి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కిట్స్ అందజేశారు. మరి ఈరోజు ముఖ్యంగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికోసం మరి ఇంపాక్ట్ రండి సార్, వెల్కమ్ సార్. ఈ పదం మీద ఎంతమంది తెలుసు? ఇంపాక్ట్ కార్తీక దీపం ఎంతమంది తెలుసు? చేయలేదు. ఇంపాక్ట్ అని మీరు యూట్యూబ్లో ఇంపాక్ట్ అని IMPAC మనకి చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు తీసుకెళ్తాం. మనకి అవసరమైన ఈరోజు సమాజంలో ఎలా ఉందంటే అవసరమైన విషయాలు తక్కువ పెడుతున్నాం, అనవసరమైన విషయాల్ని దరి చేసుకుంటాం. కాబట్టి మీకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి మరి శ్రీనివాసరావు గారు వారి ఇంపాక్ట్ ఒక మోటివేషనల్ గొప్ప నాగేశ్వరరావు గారు అని ఆయన అనేక మందిని, వేణు కళ్యాణ్ గారు, వేణు భగవాన్ గారు, అలా చాలా మందిని ఇంపాక్ట్ ద్వారా రాష్ట్ర దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వారి టీం పనిచేస్తూ ఉంది. మరి వారి టీం నుంచి వచ్చినటువంటి నన్నూరు సుబ్బారావు గారు సైకాలజిస్టు ఇంపాక్ట్ వచ్చారు. మరి వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే శ్రీమతి బి రాధికా గారు అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ యూత్ సర్వీసెస్. మీరు రేపు 15 years పైన అంతా కూడా యూత్ సర్వీస్ కిందకి వెళ్ళిపోతాం. వారికి మరి అట్లాగే సిహెచ్ శ్రీనివాసరావు గారు సూపరింటెండెంట్ యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ గుంటూరు వారికి, మరి అలాగే మన స్కూలు అభివృద్ధి కోరుకుంటూ నిత్యము మన పాఠశాల అభివృద్ధి కోరుకునేటువంటి పెద్దలు రాయు సాయిబాబు గారికి మరి మనం ఇంకా కొంతమందిని ఇన్వైట్ చేశాం. వారు కూడా వస్తారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మరి అలాగే MPTC మేడం గారు వారు వచ్చారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మీకు మా స్పీచెస్ ఏమి ఉండవు. సార్ గారి స్పీచ్ ఒకళ్ళిద్దరు మీకు ఆ విషయం చెప్తారు. సెట్ రైట్ ఆనర్. చాలా ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మనం ఒక అరటి చెట్టు పెడతాం. అరటి చెట్టు పెట్టిన తర్వాత 3-4 నెలలు పెరిగింది. 4 నెలల తర్వాత ఒక ముద్ద వస్తుంది. ముద్ద కొంచెం పెరిగి కాయలు లాగా వస్తాయి. అరటి పళ్ళు కాయలు చూసారా? అరటి చెట్లు ఎప్పుడైనా చూసారా? తెలుసా అరటి చెట్లు? మరి ఆ కాయ పెరిగే కొద్దికి గెల వస్తూ ఉన్నప్పుడు చెట్టు వంగుతూ ఉంటుంది. వంగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? కర్ర. దుండుపాలెం సర్పంచ్ మేడం గారు, భగవత్ గారు, మన MPTC ప్రసన్న మేడం గారు వచ్చారు. వాళ్ళు కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. మరి ఆ చెట్టుకు కర్ర పడిపోతుంది. మరి అలా పడిపోతే నష్టం. మీరు కూడా ఒక 12-13 సంవత్సరాల వరకు అరటి మొక్కల్లాగా ఉంటారు. 14-15 సంవత్సరాల నుంచి మీకు కొంత మార్పుల ప్రభావం
ఆ వంగిపోకుండా మనం ఏదైతే గడకర పెట్టి కానీ ఇలాంటి వారు మనకి ఆ గడకర లాగా ఓతునిస్తూ ఉంటారు. మరి నమస్కారం. వేదికను అలంకించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మా హై స్కూల్కి వచ్చి మా పిల్లలతో మాట్లాడాలండి అని శ్రీనివాసరావు గారు మొన్న సాయంత్రం ఫోన్ చేశారు. నేను వెంటనే ఆలోచించకుండా వచ్చేస్తానన్నాను. ఎందుకంటే నేను కూడా ఇలాగే ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. మాది కృష్ణా జిల్లా వేలేరు జిల్లా పరిషత్ హై స్కూల్. అందుచేత జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు ఎంత చురుగ్గా ఉంటారు, వాళ్ళకి సరైనటువంటి దారి చూపించితే, సరైన ఆలోచన వాళ్ళకి కలిగింపజేస్తే వాళ్ళ జీవితంలో ఎంత పెద్దవాళ్ళు అయ్యేందుకు అవకాశం ఉంటుంది, ఎంత గొప్ప. మా క్లాస్మేట్స్ చాలామంది అమెరికాలో ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు అయి ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది అదే పల్లెటూళ్ళు అదే హై స్కూల్ పక్కన వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. కానీ మీ అందరికీ ఒక చిన్న ఇబ్బంది ఒకటి ఉన్నది. ఏమంటే ఏదో నేను హై స్కూల్లో చదివాను కదా, నా పక్కన మా ఊళ్ళో పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకుని స్కూల్ బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళి గుంటూరు వెళ్ళో తెనాలి వెళ్ళో చదువుకునే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ జీవితంలో చాలా పెద్ద ఉద్యోగాలు చేసేందుకు అవకాశం ఉంది. మాకు ఎందుకు కష్టమవుతుంది అనుకోవటం అంటే మనం ఏం చేస్తున్నాం, తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవటం, తెలుసుకున్న విషయాలు గుర్తుపెట్టుకోవటం, గుర్తుపెట్టుకున్న విషయాలు అడిగినప్పుడు పరీక్షలో తప్పు లేకుండా రాయటం. అంతే కదా చదువు అంటే? అంతేనా ఇంకేమైనా ఉందా? కొత్త విషయాలు తెలుసుకోవటం, తెలుసుకునేందుకు ఎలా తెలుసుకుంటారు, పాఠం వింటారు, నోట్స్ రాసుకుంటారు, వగేరా వగేరా చాలా పనులు చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవటం, తెలుసుకున్న విషయాలు గుర్తుపెట్టుకోవటం, గుర్తుపెట్టుకున్న విషయాలు పరీక్షలో తప్పు లేకుండా రాయటం. ఇంతే కదా చదువు అంటే. సో ఇదే చదువు అనే పని ఎందుకు బరువు అవుతుంది, తేలిక ఎట్లా అవ్వాలి. దాని ముందు ఒక విషయం చెప్తారు. ఇట్లాగే మీ నారాకోడూరు రోడ్డు లాంటి ఒక రోడ్డు ఉందనుకోండి, జాగ్రత్తగా వినండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తే దానికి కూడా మళ్ళీ బహుమతి ఉంది. రైట్? ఏంటంటే ఇలా ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు పక్కన ఒక కిలోమీటర్ పొడుగున అటు 50 ఎకరాలు ఇటు 50 ఎకరాలు పొలం ఉన్నది. ఆ పొలము రోడ్డు పక్కన ఉన్న వెడల్పు, పొలం పొడుగు వెడల్పులు అన్నీ సమానంగా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ముక్కలైనాయి? 100 ముక్కలైనాయి. అటు 50 ఇటు 50, ఒక్కొక్క పొలము ఎకరం. పొడుగు వెడల్పులు సమానం, దానిలో ఉన్నటువంటి సారం అంతా సమానం, దానిలో ఉన్న సారం అంతా సమానం, నీటి వసతి కూడా సమానంగానే ఉంది. ఇవాళ 2024లో మనం మాట్లాడుతున్నాం. 2024లో ఆ పొలం అలా ఉంది. 15 ఏళ్ల తర్వాత సుమారుగా 2038, 2040లో ఆ పొలం అమ్మితే ఆ పొలం 100 ముక్కలు ఉన్నాయి కదా, ఏ ముక్క రేట్ ఎక్కువ ఉంటుంది, ఏ ముక్క విలువ ఎక్కువగా ఉంటుంది? ఇవాళ అన్ని రోడ్డు పక్కనే ఉన్నాయి, అన్ని రోడ్డు పక్కనే ఉన్నాయి. 50 ముక్కలు రోడ్డు పక్కనే ఉన్నాయి. అన్ని రోడ్డుకి సమానమైన దీంట్లో ఉన్నాయి. రోడ్డు ఫేసింగ్ సమానంగా ఉంది అన్నిటికీ నీటి వసతి సమానంగానే ఉంది. అది మెయిన్ రోడ్డు. రోడ్లో ముందున్న అనుకున్న మెయిన్ రోడ్లో పెద్ద ఇబ్బంది ఏమి కాదు. ఏ పొలానికి ఎక్కువ రేట్ ఉంటుంది, ఏ పొలం విలువ ఎక్కువగా ఉంటుంది? ఆలోచించండి. ఈ ప్రశ్న ఇంకో రకంగా అడుగుదాం. ఓ పెద్ద ఇట్లాంటి ప్లేసులో మీ ఊళ్ళో సెంటర్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టారు. ఆ షాపింగ్ మాల్లో 50 కొట్లు ఉన్నాయి. అటు పక్కన 50, ఇటు పక్కన 50, మొత్తం 100 కొట్లు ఉన్నాయి. 100 కొట్లు 2024లో కట్టారు. 2040లో ఏ కొట్టు రేట్ ఎక్కువ ఉంటుంది? అంతేనా? మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకున్నాను ఇందాక పుస్తకం ప్రైజ్ తీసుకుంటే.
అంతేనా? సో పప్పులు ఉడికిపోయినాయా? మీరు తెలివి గలవాళ్లే. ఎందుకు తెలివి గలవాళ్ళంటే ఒకళ్ళు చెప్తే తప్పో రైటో తెలుస్తుంది, అందరూ ఒకసారి చెప్తే తప్పో రైటో తెలియదు కదా, అందుకని నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని అందరూ ఒకసారి మాట్లాడుతున్నారు. ఏ పొలం ఎక్కువ రేటుగా ఉంటుందంటే ఆ పొలంలో వేసిన పంటను బట్టి ఉంటుంది కదా. ఒక పొలంలో మంచి గంధం వేసి ఉండొచ్చు, ఒక పొలంలో ఎర్రచందనం వేసి ఉండొచ్చు, ఒక పొలంలో టేకు వేసి ఉండొచ్చు, ఒక పొలంలో పొగాకు వేసి ఉండొచ్చు. ఆ పొలంలో వేసిన పంటని బట్టి రేటు ఉంటుంది. లేదు అసలు ఆ పొలంలో ఇవేమీ కాకుండా 100 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరంలో ఒక ఎకరంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి ఉండొచ్చు కదా. సో ఇందాక చెప్పిన షాపుల్లో కూడా షాపులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆ షాపులో అది నువ్వేం పెడతావు, బొగ్గులు అమ్ముతావా వజ్రాలు అమ్ముతావా అనే దాన్ని బట్టి షాపు రేటు ఉంటుంది కదా. అవునా కదా? సో నేను ఏ పొలాల గురించి మాట్లాడుతున్నానంటే, ఏ షాపుల గురించి మాట్లాడుతున్నానంటే, ఆ పొలాల పేర్లు మీ మెదళ్ళు, ఆ షాపులు మీ మెదళ్ళు. ఈ 15 సంవత్సరాల పాటు అంటే మీకు 12 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి రాబోయే 15 సంవత్సరాలు, సారీ మీకు 12 ఏళ్ళు కాదు, మీకు 10 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి రాబోయే 15 సంవత్సరాలు అంటే మీకు 25 ఏళ్ల వరకు, ఈ 15 సంవత్సరాల పాటు మీ మెదడులో ఎలాంటి సమాచారం నింపుకుంటారు, ఎలాంటి ఆలోచనలు చేస్తారు అనే దాన్ని బట్టి మీ విలువ ఆధారపడి ఉంటుంది. మీరు సినిమాల గురించి, షికార్ల గురించి, ఎవరు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరెవరికి చీటీలు రాస్తున్నారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ మీ మెదడులో పెట్టుకుంటే మీ మెదడు పనికి మారింది అవుతుంది. అదే మీరు సైన్స్ గురించో, లెక్కల గురించో, ఇంకో దాని గురించో పనికొచ్చే విషయాల గురించి, అందరికీ దేవుడిచ్చిన మెదడు ఒకటే, అందరికీ దేవుడిచ్చే తెలివితేటలు, జ్ఞాపక శక్తి ఒకటే. కానీ ఆ జ్ఞాపక శక్తిని, తెలివితేటల్ని ఎలాంటి సమాచారం గుర్తుపెట్టుకునేందుకు, ఎలాంటి విషయాలు ఆలోచించేందుకు మనం ఉపయోగిస్తున్నాము అనేది ఒకటే పాయింట్. ముఖ్యంగా మీ చిన్న వయసులో మళ్ళీ చెప్తున్నా వినండి, ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు కూడా జీవితం ఒకలాగే ఉండదు. క్యూరియాసిటీ ఏంటది? మన హై స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉందా? లేదా జిజ్ఞాస అంటారు. అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక. కొత్త విషయం, ఏ షాప్లో కొన్నావు, ఎంత రేట్ అయింది, ఎవరిచ్చారు, ఇవి తెలుసుకోవాలని ఉందా? అది ట్యాబ్లెట్ ఎక్కడ వేసుకుంటున్నావు? నోట్లో వేసుకుంటున్నావు, అది పొట్టలోకి వెళ్తుంది. నోట్లో వేసుకున్న ట్యాబ్లెట్ పొట్టలోకి వెళ్ళి గౌరవనీయులు శ్రీ రావి సాయిబాబు గారికి మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి సైకాలజిస్టు శ్రీ నండూరి సుబ్బారావు గారికి మరియు మా డిపార్ట్మెంటు ఎంప్లాయీ రాధిక గారికి, శ్రీనివాసరావు గారికి, వేదికపై ఉన్నటువంటి ఎంపీటీసీ సర్పంచులకు, మరి ఇక్కడికి మరి ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందోత్సాహాలతోటి జరుపుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా నమస్కారములు. మీకు అందరికీ తెలుసు, మీరు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు ఇప్పటి వరకు. మరి మేము ఈ మోటివేషనల్ క్లాస్ అని చెప్పి మరి మేము ఆ మధ్యలో తీసుకోవటం అనేది నాకు అప్రాప్రియేట్గా అనిపించలేదు. అయినా కూడా మీ భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో ఒక గంట క్లాసు తీసుకోమని చెప్పి మరి హెచ్ఎం గారు మాకు చాలా ఒక వారం రోజుల నుంచి అడుగుతుంటే, మరి నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ వారు చాలా పెద్ద ప్రొఫెషనల్స్ కూడా, మేనేజర్స్కి, సంస్థల్లో ఉన్నటువంటి వారికి కూడా శిక్షణ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా. చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా వారు పిల్లలకి కెరీర్ గైడెన్స్ మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద
జీవితంలో రాణించడం గురించి మరి వారు అనేక క్లాసులు తీసుకుంటం జరుగుతుంది. గంప నాగేశ్వరరావు గారని దానికి హెడ్. ఎవరైతే ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి మరి వాళ్ళ యొక్క సూచనలు పాటించారో వారంతా కూడా జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలను కూడా అధిరోహించారు. ఒకసారి మీరు ఫోన్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి తెలుసుకోండి, ఆ వీడియోలు చూడండి. మీలో ఆ వీడియోలు చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి జీవితంలో రాణిస్తే నేను చాలా సంతోషిస్తాను. దీనికన్నా ముందు మరి సుమారు ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల క్రితము నేను కూడా ఇదే స్కూల్లో విద్యార్థిగా చదివాను. మా క్లాస్ రూమ్ ఆ చివరి ఉన్నది. ఆ ఫస్ట్ ఉన్నటువంటి రూమే మా క్లాస్ రూము. మరి అప్పుడు కృష్ణకుమార్ గారని ఉండేవారు, సూర్యనారాయణ గారని ఒక టీచర్ ఉండేవారు, సూరారెడ్డి గారని ఒక మాస్టర్ ఉండేవారు. మరి మీకు తెలియదు, మీరు చాలా చిన్నవారు కాబట్టి మరి ఇదే స్కూల్లో ఇదే గ్రౌండ్లో నేను కూడా మరి అప్పుడు డ్రిల్ మాస్టర్ ఉండేవారు, డ్రిల్ చేయించేవారు. నాకు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ చాలా గుర్తొస్తున్నాయి. నేను ఒక్క 2 నిమిషాలు మీతో మాట్లాడతాను, అంతకన్నా ఎక్కువ తీసుకోను. అయితే ఇప్పుడు మరి ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మరి నండూరు సుబ్బారావు గారు మీకు చెప్పారు, జీవితం చాలా విలువైంది. ఆ విలువైనటువంటి కాలాన్ని ఉన్నటువంటి కాలాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో సక్రమైన మార్గంలో వారే జీవితంలో రాణిస్తారు. మరి సక్రమైన మార్గంలో అంటే అందరూ బాగా చదువుకోవాలి. చదువు అనేది చాలా ముఖ్యము. మనము ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, మరొకటి చేయొచ్చు. వ్యవసాయం చేసినా కూడా లెక్కలు రాసుకోవటానికి అనేది ఈ రోజుల్లో చదువు అనేది చాలా ముఖ్యంగా ఉంది. మరి మీరందరూ కూడాను భావి భారత పౌరులుగా, మంచి పౌరులుగా మరి రాణించాలంటే రోజుకి కనీసం 10 నుండి 18 గంటలు కష్టపడితేనే మరి మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలని అధిరోహిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పాఠశాలను స్థాపించినటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారు కూడా ఒక సదుద్దేశంతో ఈ ప్రాంతంలో ఈ విద్యా సంస్థ అనేటువంటి మొక్కను నాటారు. ఆ నాటినటువంటి మొక్క ఎంతోమంది విద్యార్థులకి ఫలాల రూపంలో ఇచ్చింది. ఆ ఫలాలన్నింటినీ కూడాను అనేక కుటుంబాల్లో వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి మీరందరూ కూడాను మంచి విద్యార్థులుగా మరి రాణిస్తారని, మరి ఒక 15 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు మీరు కనుక మంచిగా చదువుకుని జీవితంలో రాణిస్తే తర్వాత జీవితం అనేది, మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడాను భావి భారత పౌరులుగా బాగా చదువుకొని రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుర్రా శ్రీనివాసరావు గారు కోరిక మేరకు మరి ఈ కాలేజీ నుంచి ఎంతోమంది విద్యార్థులు మరి అమెరికా సెటిల్ అయ్యారు. వారు కూడా ఈ స్కూల్కి కొద్ది గొప్ప డొనేట్ చేశారు. మరి మాకు తోచింది కూడా మేము ఏదో ఒక విధంగా సహాయపడతామని ఇందు మూలంగా మీకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. గౌరవనీయులు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలానే వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, నా సహచరుడైనటువంటి ఎస్ఐ చుండూరు రఫీకి, మిగతా ఈ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు అందరికీ శుభాభినందనలు. అయితే పూర్తి సమాచారం లేదు ఈ స్కూల్ కోసం. యాక్చువల్గా మన ప్రిన్సిపల్ గారు వచ్చి
సార్ మీరు రండి సార్, స్కూల్ యాన్యువల్స్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే జనరల్గా స్కూలు అంటే ఏ అధికారికైనా నేనని కాదు, మన కలెక్టర్, మన జిల్లా ఎస్పీ గారు, ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మన వకుల్ జిందాల్ గారు కానీ, లేకపోతే జిల్లా కలెక్టర్లు కానీ ఎవరైనా సరే స్కూలు ప్రోగ్రాము అంటే ఖచ్చితంగా ఎవరో వచ్చి ఇన్వైట్ చేసినా వస్తామంటారు. ఎందుకు మీకు ఏమైనా సలహా చెప్పగలరా? స్కూల్లో ఫంక్షన్ ఉంది సార్, మీరు ఒకసారి రావాలి సార్, 2 నిమిషాలైనా వచ్చి, అంటే చాలా బిజీగా ఉంటారు ఐఏఎస్లో ఐపీఎస్లో అయినా. ఇప్పుడు సపోజ్ అనకూడదు కానీ అతను సార్ ఎవరో బీసీ సిఇఓ గారు, యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అంటే యూపీఎస్సీ నుంచే వెళ్తారు వాళ్ళు, యూత్ సర్వీసెస్ యూపీఎస్సీ నుంచి వెళ్తారు. కాకపోతే వాళ్ళు సెపరేట్గా యూపీఎస్సీలో ఉంటుందండి, అది నాకు ఐడియా ఉంది ఆ పోస్ట్ కోసం. అది డిస్ట్రిక్ట్కి ఒకరే ఉంటారు ఆల్మోస్ట్. బేసిక్స్ కూడా ఆ యూపీఎస్సీ బేసిక్ లేవునే అది అంటుంటారన్నమాట. అంటే యూపీఎస్సీ సర్వీస్లో ఉన్న అతను ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ స్కూల్లో చదువుకున్నారు అంటే వాళ్ళు ఎవరిని పిలిచినా ఎందుకు వస్తారు అని అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ చిన్ననాటి స్మృతులు, వాళ్ళు చదువుకున్నప్పుడు స్కూల్లో వచ్చినప్పుడు ఎదురుగా మాట్లాడిన అధికారులు కానీ, లేకపోతే ఉపాధ్యాయులు కానీ, లేకపోతే ఆ స్కూల్లో చదివి ఒక ఉన్నతమైన విద్యలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు అందరూ ఊహించుకుంటారు. మీరు ఎలా మీరు ప్రజెంట్ ఎలా కూర్చున్నారో అట్లా మేము కూడా ఆ టైంలో కూర్చున్న వాళ్ళమే. అందుకే స్కూల్ అనగానే ఒక రకమైన ఎమోషన్స్తో కూడిన ఇష్యూ అది. సో ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఏ ఆఫీసర్ వదులుకోవద్దు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే సాధారణంగా యూత్ ఇప్పుడు ప్రజెంట్ అప్పర్ ప్రైమరీ అండి, హై స్కూల్. సో హై స్కూల్ అంటే ముఖ్యంగా 10th క్లాస్ ఎంతమంది ఉన్నారండి? చేతులు ఎత్తండి. గుడ్ నెంబర్, మంచి నెంబర్ ఉన్నారు. డౌన్. సో మీరు రేపు ఈ మార్చి తర్వాత మీరు ఈ స్కూల్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అంతేనా? మార్చి అంటే అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా? సో ఇంత ఇంగ్లీష్ మీడియం ఎంతమంది అమ్మా? దట్ ఈజ్ అందరూ ఇంగ్లీష్ మీడియమేనా? తెలుగు మీడియం 10th అస్సలు లేదా? మిగతా టీచర్లకు పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు తమ యొక్క కెరీర్ని కూడా త్యాగం చేసి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సారు సివిల్లో ఉంటే ఇప్పుడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్గా సివిల్ ఈ డ్యూటీలో ఉంటే ఇంకా మంచి పొజిషన్ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. మరి ఇంపాక్ట్ ప్రోగ్రాంలో సార్ గారు వచ్చి ఇప్పుడు మనకు ఒక 1/2 అవర్ చెప్పారు. తర్వాత సిఐ గారు మన విద్యార్థులు ఒక మంచి సాంగ్ ప్రిపేర్ అయ్యారు. 1-2 సాంగ్స్ వేసిన తర్వాత గారు, మన విద్యా కమిటీ చైర్మన్ గారు, అలాగే గ్రామ వైస్ సర్పంచ్ గారు సత్యనారాయణ గారు మరి మన పాఠశాల అభివృద్ధికి ఎంతో మాకు చేయూతని అందిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. We invite Angel Group from 8th class. Performance. Welcome them. సుక్కలేయమ్మ నీకు సుక్కలేయమ్మ ఇది కమ్ములేయమ్మ
invite Hasni group from 6th class to came into dais to a beautiful performance. Next, Kalyana Lakshmi group. We cordially invite Kalyana Lakshmi group from 7th class for their dance performance. Welcome them. For the performance. Next, Priyanka group. We welcome our friends Priyanka group from 10th class to the dais for their dance performance. Next, Ismail. Yes, I can. You know I'm ready and I'm welcome, baby. I'm a love train. Let me tease you, girl. Let me put it in, let me see the feeling. For the truth, and you know I like a baby like a stealer. Now it's like a man, cause you know that I'm a bad girl. Baby, I'm a bad boy, keep it in my bad girl.
for the stage for their dance performance. मैं कौन हूँ? बस ये सच है। Awesome! What energetic performance! Give them a big claps. Thank you. D. Bhagyalakshmi from 7th class. Performance, welcome them. Give them a big claps. We cordially invite Pavitra group from 9th class from their dance performance. Welcome them.
welcome you all on this special occasion. My name is Sheikh Salwar. I am studying 10th class A section. I want to say about our teachers on this occasion. We get super caring teachers who guides us in every situation and always try to bring out the best from us. A teacher is one who is respectful, care and dedication that you put into teaching us. We grateful for your guidance and support. What cannot capture my appreciation. Thank you very much to all teachers. Welcome. We cordially invite Sirisha group from 7th class for their dance performance. అందరూ టెంట్లో వచ్చి కూర్చోవాలి. బాయ్స్ మీ ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నారు. ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఎవరైనా రీసెర్చ్ కొరకు వెళ్ళినా ఒకళ్ళిద్దరు వెళ్తే గబాన వెళ్ళి రండి. ఎవరు బయటికి పోవద్దు. అందరూ వాళ్ళు మీ కార్యక్రమం మీది. మీ ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూ ఎవరు నిలబడి ఉండడానికి వీళ్ళు అందరూ వచ్చి కూర్చోండి. బాయ్స్ గర్ల్స్ కూడా అది చేస్తామన్నారు. ఈ క్లాక్ మనది వెళ్ళి మరి తిరిగి వచ్చాము. ఎవరు అటు ఇటు తిరగండి. రండమ్మా ఎవరు యాంకెళ్ళి To stage for the next song. NPA girls for a beautiful dance performance. Thank you.
చెమ్మగిల్లి ముద్దియడే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలనే చుట్టూ తిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోలో దిశయ్యకే నీ సీర కుంగుకే ముడివయ్యవే దాని కోడి భుజం మీద కడవా దాని గుట్టపు రైకను బెరియా అది రమ్మంట నా దొరసలియా దాని పేరే సరంగ దరియా
to strive. One day I'll have what I want. I want the whole world in the palm of my hand. I got a plan, I'm the man. Now I'm teaching the game, a veteran, better than anybody else who tests me. I'm ready, looking at my hand and it's steady. I'm trending, ascending and blending, lyrical bending. Now I'm spreading and getting my name out now. Yeah, they hearing me laugh, all the crowds repping the sound. I'm hitting the ground, running, up and coming, ain't nothing. Yeah, rookie of the year, I'ma keep it 100. Cold-blooded, no budget, from nothing to something. I ain't bluffing, I got a full hand and a full plan. I ain't gonna stop till I'm at the top, man. Every single drop got me feeling awesome. I'm about to pop, started from the bottom, yeah. I wanna live, I'm cold inside. Give all I have just to feel alive. I fight to live, I fight to strive. One day I'll have what I want.